అందరికి హాయ్ ఫ్రెండ్స్. నేను మీ నాగేష్‌ని. మనకి చలికాలం వచ్చిందంటే ఖచ్చితంగా వేడి నీళ్ళు కావాల్సిందే. ఎందుకంటే ఇక పొద్దాక పనికి పోయి వచ్చిన తర్వాత మనకైతే కొద్దిగా ఏమైనా నొప్పులు చేసినా కూడా కొద్దిగా వేడి నీళ్ళతో స్నానం చేస్తే కొంచెం రిలీఫ్ అయితదనమాట బాడీ మొత్తం. సో, మా నాన్న అయితే మొత్తానికైతే పొయ్యి అనేది రాజేసిండు. చూసారుగా ఫ్రెండ్స్, పొయ్యయితే అంటుకుంది. ఇప్పుడు కొంచెం లావు కట్టెలు పెట్టుకుంటే మనకి మంట అనేది ఎక్కువసేపు వస్తది కాబట్టి మా నాన్నయితే లావు కట్టెలు తీసుకొస్తుండు. ఇక మొత్తానికైతే మాకు కట్టెలైతే కొరత లేదు. ఎందుకంటే చుట్టూ పొలాలు, చెట్లు ఉంటాయి కాబట్టి మనం కొద్దిగా కట్టెల గురించి ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు. ఇక మా నాన్న ఇక బయలుదేరుతుండు. గంగాలం తీసుకొని చిన్నగా నీళ్ళు తోడుతుండిగ. మంటైతే మంచిగా బీభత్సంగా అంటుకుంది. చూసారా, ఇంక మా నాన్నయితే గంగాలంలో నీళ్ళైతే తోడిండు. ఇక గంగాలం తీసుకొచ్చి పొయ్యి మీద పెడితే ఇక మంచి గంగాలంలో వేడి నీళ్ళైతే కాగుతాయి. ఇక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళైతే మంచిగా పోసుకుంటారనమాట వేడి నీళ్ళు. ఓకే ఫ్రెండ్స్.